హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే పుణ్యగిరి క్షేత్రాన్ని దర్శించుకుందామండి. మనం ప్రజెంట్ ఎస్కోట్ టౌన్ దేవిబొమ్మ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇగోండి ఇక్కడ దేవి అమ్మవారు గుడి ఉందండి. ఈ అమ్మవారి గుడి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి పుణ్యగిరికి వెళ్ళే త్రోవ ఉన్నదండి. ఇగోండి పుణ్యగిరి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, పుణ్యగిరి దేవస్థానం. చూసారా మంకీ స్టార్టింగ్లో మనకి కనిపించింది. మాకు ఈ మంకీ కొండ మీద వరకు మా వెనకట్లే వచ్చింది. ఫస్ట్ మనం ఇలా పైకి వెళ్తే శివలింగం శివాలయం అండి. రైట్కి వెళ్ళిపోతే మనకి వాటర్ ఫాల్స్ ఉన్నది. ముందు వాటర్ ఫాల్స్ చూసుకొని వద్దాము. చాలామంది ఇక్కడ వెళ్ళి వస్తున్నారు. అదిగోండి ఈ వాటర్ ఫాల్స్ పేరు ఏంటంటే శ్రీ ధారగంగమ్మ అమ్మవారి వాటర్ ఫాల్స్ అండి. అదిగోండి మనం వచ్చిన దారి అది. అగోండి వాటర్ ఫాల్స్ అక్కడ ఉంది, బాగుంది కదా. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇగోండి వాటర్ ఫాల్స్ నేచురల్గా పుట్టింది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంది కదండి వాటర్ ఫాల్స్. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్నానాలకైతే మాత్రం చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉంది. కిందన స్విమ్మింగ్ పూల్ టైప్లో కూడా ఉంది. స్నానాలకైతే మాత్రం చాలా బాగుంది. చూసారా చుట్టూరు కొండలు చెట్లు, ఆ మధ్యన మనకి వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. వాటర్ అయితే మాత్రం బాగా ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడైతే సెల్ఫీలు తెగ దిగుతున్నారండి పిల్లలు. పక్కన చూస్తున్నారు ఆ మంకీని అబ్జర్వ్ చేయండి ఏం చేస్తుందో. మాకు కొండ వరకు ఆ మంకీ మా వెనకట్ల ఉంది, అబ్జర్వ్ చేయండి. ఈ వాటర్ అంతా కింద గ్రామాల దగ్గరికి వెళ్తుంది, అంటే పొలాల దగ్గరికి. పక్కన ఒక చిన్న గృహ ఉందని చెప్పాను కదా, ఆ గృహ దగ్గరికి వెళ్తున్నామండి. ఆ మంకీ అయితే మాత్రం నా ఫోన్ తీసుకుంటే అదేమో అనుకొని చాలా భయపడ్డాను. అది చూడండి అక్కడ లోనికి వెళ్ళినంత వరకు మా వెనకాతలే ఉంది. నాకైతే మాత్రం చాలా భయం వేసింది. ఇక్కడ గృహలో చాలా చిన్న గృహ. ఇక్కడ శివలింగం ఉంటుంది చూడండి. చూస్తున్నారు కదా శివలింగం. శివుడి మీద నిత్యం ఇక్కడ నీళ్ళతో అభిషేకం అవుతుందండి. చూడండి కొండపై నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ అలాగా శివలింగం మీద పడుతుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పుణ్యగిరి క్షేత్రంలో కార్తీక మాసం నెల రోజులు చాలా బాగా పూజలు అవుతాయి. తీర్థం కూడా అవుతుంది. ప్రతి కార్తీక మాసంలో 4వ వారం తీర్థం అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం 4 సోమవారాలు పూజలు అయితే మాత్రం చాలా బాగా జరుగుతాయి. ఆ టైంలో అసలు ఈ గుడి ఖాళీ ఉండదు. కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా ఇక్కడికే వస్తారండి చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలందరూ. వీళ్ళైతే స్నానాలు రెడీ అవుతున్నారు, మనం వీళ్ళు డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా కూడా. ఓకే చూస్తున్నారు కదా చుట్టూరు ఉన్న ప్రదేశాలని. ఓకే మేము గుడి దగ్గరికి రిటర్న్ అవుతున్నాము.
చూస్తున్నారా, ఇంకా కొంతమంది పిల్లలు వస్తున్నారు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఆ పిల్లలు వెళ్ళేది కూడా అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నారండి. ఓకే, ఇది మనకి గుడికి వెళ్ళే త్రోవండి. మనకి కొండ మీద ఉంటారు శివుడు. ఈ చాలా హైట్లో ఉంటుంది ఈ కొండ. బట్ కానీ మనకి నడవడానికి కన్వీనియంట్గానే ఉంటుంది. కొండంతా మెట్లే ఉన్నాయి. ఇక్కడ మంకీస్ ఆడుకుంటున్నాయి చూడండి. ఈ కొండంతా చాలా ఎక్కువ ఉంటాయండి మంకీస్. ఈ మంకీ చూడండి, ఇది నా దగ్గరికి వస్తుంది. నేనైతే ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు, తర్వాత చాలా భయపడ్డాను. నా బ్యాగ్ లాక్కుంటుంది అనుకున్నా. ఓకే, మనం గుడి దగ్గరికి వెళ్తున్నాము. ప్రజెంట్ ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. మనకి ఈ ఒక 3 వాటర్ ఫాల్స్ తగులుతాయండి ఈ కొండ మీద. కానీ స్నానాలు చేసేది మాత్రం కింద చూపించాను కదా ఫస్ట్ ఉంటుంది. ఈ కొండంతా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఓ దగ్గర మెట్లు ఎక్కుతాం, ఓ దగ్గర మెట్లు దిగుతున్నట్టు చెప్పాను కదా. ఇంకొక వాటర్ ఫాల్స్ అది. అక్కడ స్నానాలకైతే వీల్లేదు, జస్ట్ చూడడమే అక్కడ. చుట్టూరు కొండలే అబ్జర్వ్ చేస్తున్నారండి. చుట్టూరు కొండే ఉంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చిన్నది ఉంది. అది చూసారా ఎంత ఎత్తుగా కొండ. అదంతా నడిచి వచ్చిన ప్లేస్ అది. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం. ఇక్కడ చూసారా, మనకి మధ్య మధ్యలో కూర్చోడానికి ఇక్కడ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ టూరిస్టులు ఎవరైనా రావాలనుకుంటే ఎస్కోట వచ్చి పుణ్యగిరికి ఆటోలు ఉన్నాయి. వైజాగ్ నుంచి బస్ ఫెసిలిటీ ఉంది ఎస్కోట్కి. ఇంకా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. విజయనగరం నుంచి కూడా ఎస్కోట్కి బస్ ఫెసిలిటీ. నెక్స్ట్ అరకు, తాటిపూడి, కాశీపట్నం ఇవన్నీ చూసుకొని మళ్ళీ పుణ్యగిరికి కూడా మనకి రావడానికి కన్వీనియంట్గా ఉంది ఈ ప్లేస్. నేనైతే కొంచెం ఇబ్బంది పడ్డాను నడడానికి, ఎందుకంటే భోజనం చేసిన వెంటనే మెట్లు ఎక్కాము. అందుకు ఇగోనండి గుడి ఎంట్రన్స్కి వచ్చాము మనం. ఇక్కడ చూసారా, గుడి దగ్గర కూడా వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత గుడిలోకి వెళ్ళి దర్శించుకుంటారు స్వామివారిని. ఇది గుడి కింద భాగం నుంచి మనకి వాటర్ వస్తుందండి. ఇక్కడ స్నానాలు చేసి గుడిలోకి వెళ్తారు. ఇంత నడిచాం కానీ బట్ అక్కడ గుడి తాళాలు వేసి ఉన్నాయి. మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ కానీ అక్కడ పంతులు గారిని రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేస్తే మాకు అక్కడ తలుపులు తీసి స్వామివారి దర్శనం చేయించారు. చూపిస్తాను చూడండి స్వామివారిని. ఇదిగోండి స్వామివారు. ఇదంతా గుడి చుట్టూరు ప్రాంగణమేండి. ఇది కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీగా ఉండదు. ఇప్పుడు కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. కార్తీక మాసం జనాలు ఎక్కువ ఉంటారు. చూసారా, చుట్టూరు కొండే. మనకి కొండ పైన గుడి ఉంటుంది. చుట్టుపక్కల మనకి ఇదంతా పచ్చటి చెట్లు, చాలా బాగుంది కదా. పిక్నిక్ స్పాట్ కూడా అండి ఇది. ప్లస్ పుణ్యగిరి క్షేత్రం ఏంటంటే శివాలయం ఉంటుంది. ఇక్కడ వనభోజనాలకు కూడా ప్రసిద్ధి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం వైజాగ్ నుంచి ఎస్కోట్కి బస్సు ఉంది. బస్ ఫెసిలిటీ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ గుడికి రావడానికి ఆటో ఫెసిలిటీ అయితే ఉంది. ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా Next.